హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి ఈరోజు ఇన్ని ఎకరాల రైతులకు రైతు బంధు సాయాన్ని జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది, మనకు ఎప్పటిలోపు జమ చేస్తారు, అలాగే ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలని వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది. ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం రైతు బంధు. ఈ రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు మనకు 10 ఎకరాల పైచిలుకు రైతులకు డబ్బులు జమ చేస్తాం పూర్తి స్థాయిలోని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన జారీ చేసింది. కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతుంది. ఇంకా డబ్బులు జమ కాని రైతులైతే ఒకసారి ఫస్ట్ మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఏదైనా ప్రాబ్లం చేత డబ్బులు ఆగిందా, లేకపోతే మీరు సక్రమంగా పత్రాలు సమర్పించకపోవడం వల్ల డబ్బులు ఆగిందా కారణం తెలుసుకుని ఏఈఓ కార్యాలయం ద్వారా మీరు ఈ దానికి తగినటువంటి పత్రాలు సమర్పించినట్లయితే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఈ రైతు బంధు కింద, రైతు భరోసా కాదు రైతు బంధు మనకు ఈరోజు ఎవరైతే డబ్బులు రాకుండా ఉందో అటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.